సాయికృష్ణ కేసులో అసలు ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారిని సాయికృష్ణ తల్లి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిశారు, తమకు న్యాయం చేయమని వేడుకున్నారు. నిజాలు తేలానండి. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడా లేడా? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎలా చనిపోయాడు? ఉంటే ఎక్కడున్నాడు? లేకపోతే శవాన్ని ఎక్కడ ఏం చేశారు? అది ప్రభుత్వ బాధ్యత, పోలీస్ శాఖ బాధ్యత. ఎవరున్నప్పటికీ కూడా బాధ్యత తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి అధికారంలో ఉన్న వాళ్ళకి. ఒక ప్రాణం అది. అతను ఎలాంటి వాడో, మంచోడో, చెడ్డోడో, దొంగోడో, రౌడీ షీట్ ఉన్నదా, ఈ షీట్ ఉన్నదా, ఆ షీట్ ఉన్నదా అని పక్కన పెట్టండి. మీ బాధ్యత. ఎప్పటికి తేలుస్తారు? అది తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. విజయలక్ష్మికి ఆయన ధైర్యం చెప్తున్న విజువల్స్ చూడండి. ఆవిడ ఏడుస్తుంటే ఈయన కూడా చెప్తున్నారు. సీఏ నాగరాజుని అయితే సస్పెండ్ చేశారు. సీఏ నాగరాజే ఉన్నాడా, ఇంకా దాని తర్వాత ఇంకా సోమరాజులు, ఇంకో వీర్రాజులు, వీళ్ళందరూ ఉన్నారా? అవి కూడా తేలాలి కదా. ఎవరెవరు దీని వెనకాతలు ఉన్నారండి? నిజంగా జరిగితే, చంపితే పోలీసుల పాత్ర ఉంటే, లేదంటే లేదని చెప్పండి. ఏదోటి చెప్పాలి కదా. ఏదోటి చెప్పకుండా తాత్సారం చేస్తే జరగదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్రం అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నది. ఏసీపీ లతా కుమార్ని విచారిస్తున్న అధికారులు, ఏసీపీ పాత్రను కూడా ఏమన్నా ఉందా? సరే, వీళ్ళైతే రంగంలో దిగారు. ముందు చేస్తే బాగున్నది. కొద్దిగా ఆలస్యంగానే జరిగింది ఇది. కొద్దిగా ముందు వెళ్తే ఖచ్చితంగా ఉన్నాం. పోలీస్ శాఖకు సంబంధించి మరి ఎవరెవరు అందులో ఉన్నారో అందులో ఇప్పుడు ఏదైనా అది కూటమికి వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వ బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని అంటారు మీ హయాంలో ఎలా జరిగిందని. ఏ పోలీసుడు చేశాడో, ఏ కానిస్టేబుల్ చేశాడో, ఏ ఎస్సీ చేశాడో, ఏ సీఏ చేశాడో, ఏ ఏసీపీ చేస్తాడో, ఇవన్నీ పక్కదారి పడతాయి. డైరెక్ట్గా అటాక్ చేసేది కూటమి. అది వైఎస్ఆర్సీపీ అవనియండి, లేదా తెలుగుదేశం పార్టీ అవనియండి, లేదా జనసేన అవనియండి, ఇంకో పార్టీ అవనియండి, ఇంకో పార్టీ అవనియండి. అధికారంలో ఉన్న వాళ్ళకే రాళ్ళు పడతాయి. కాసే చెట్టుకే వేస్తారు రాళ్ళు. అది మీరు భరించాలి, తీసుకోవాలి, నిగ్గు తేల్చాలి, ఉక్కుపాదం మోపాలి. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. ఆయన అసలు రీజన్లు ఏంటి? మరి సంవత్సరంన్నరలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసిన తర్వాత ఏవో రంపచోడవరం ఇలాంటి నియోజకవర్గాల కార్యకర్తలు వాళ్ళతో ఏవో నాయకులతో మాట్లాడుతున్నాడు. ఆయన అదే పని మీద ఉన్నాడు. కానీ సంవత్సరాల తర్వాత వెళ్తానంటున్నారు. మరి అది అంత సంవత్సరాల తర్వాత వెళ్తే 3.5 సంవత్సరాలు అయిపోద్ది. 3.5 సంవత్సరాలకి ఇంక ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది, ఇంకొక 6 నెలల్లోని. మరి ఆ టైంలో వెళ్తే అన్నీ కంప్లీట్ చేయగలరా? మరి ఏంటి స్ట్రాటజీ ఏంటి? ఈ 1.5 సంవత్సరాలు ఏం చేస్తారు? ఇది ఒక చర్చ. పవన్ కళ్యాణ్ విస్తరణ ఈరోజు తెలంగాణలో కొత్తది పార్టీ కార్యాలయం చేసింది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? జనసేన కాన్ఫిడెన్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఒకే సక్సెస్ వచ్చింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే ఇక్కడ. సరే, కొంతమంది నాయకులు ఉండొచ్చు కానీ ఇలాంటి టైంలో ఈయన పట్టుబట్టి శబదాల పూని తెలంగాణలో అడుగు పెడుతున్నారు అంటే ఏమైనా డైరెక్షన్ ఉందా? రూట్ మ్యాప్ ఏమైనా ఉందా? బీజేపీ మేము ఉన్నామన్న భరోసా ఇచ్చిందా? ఇది జరుగుతున్న చర్చ. కొడాలికి ఇందాక నేను చెప్పాను కదా సుదీర్ఘంగా, కొడాలికి బిగిస్తున్న ఉచ్చాట 2021 పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో చంద్రబాబు నిమ్మగడ్డపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నానిపై విచారణకు అప్పట్లో అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు విచారణకి ఇచ్చారు. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారు అంటున్నారు. చర్చిద్దాం ఇవన్నీ కూడా ఇలాంటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే దాసరి కిరణ్ గారు జనసేన అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. మేడ విజయశేఖర్ రెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా ప్రసాద్ గారు, ఎలా చూడాలి ఇది? ఈ సాయి కృష్ణ కేసుకి సంబంధించి జరుగుతున్న విచారణలో అసలు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నేను ఒక్క విషయం చెప్పగలనండి వర్మ గారు. ఇది 29th గౌరవ న్యాయస్థానం పరిధిలో సబ్జుడిస్గా ఉంది. వాళ్ళు హెవియస్ కార్పస్కి 29th నాగరాజు గారికి నెక్స్ట్ అతనికి ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూస్ చేయమని చెప్పారు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి. ఇట్స్ అన్ హెర్క్యులెన్ టాస్క్ ఫర్ దెమ్. ఫస్ట్ థింగ్ 29వ తారీఖున కనుక వాళ్ళు కనుక సబ్మిట్ చేయగలిగితే ఇట్స్ అ వండర్. ఇప్పుడున్న ఎందుకంటే ఇన్ని అభాండాలు, ఇన్ని అభియోగాలు మోస్తుంది దగ్గర. అండ్ ఒకటి, ఇక్కడ ఉన్న సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే అతన్ని హుటాహుటిని సస్పెండ్ చేయడం అన్నది చూస్తే ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ థింకింగ్కి, డిఫరెంట్ డిబేట్కి లీడ్ అవుతుంది. అండ్ మోర్ ఇక్కడ ఉన్న క్రానికల్ ఆర్డర్లో నాగరాజు యొక్క ప్రవర్తన, సిఐ నాగరాజు యొక్క ప్రవర్తన కనుక చూస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన తర్వాత నుంచి మాత్రమే దీని మీద చర్యలు, ప్రతిచర్యలు అతన్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక సిఏ అనే వ్యక్తి నెక్స్ట్ లెవెల్ ఏసీపీ, తర్వాత డీసీపీ, తర్వాత వాళ్ళందరి పర్వ్యూలో అసలు ఏ విషయాలైనా వాళ్ళ కన్సర్న్ లేకుండా జరగదు.
ఇతను ఒక్కడనే అనుకుంటే మనం తమిళనాడులో ఒక రీసెంట్ పాస్ట్ ఒక ఇన్సిడెంట్ కనుక చూసుకుంటే కరోనా టైంలో ఒక లాక్ ఆఫ్ డెత్ ఉన్నది. ఒక గౌరవ పోలీస్ మహిళ తను ఎప్పుడైతే కోర్టులో వాంగ్మూలం వచ్చిందో మొత్తం అందరికీ ఉరిశిక్ష, తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష కింద దాన్ని పరిగణలోకి తీసుకుంది హైకోర్టు. సో ఈ ఉదంతాన్ని ఇక్కడికి రిట్రీట్ చేసుకోగలిగితే ఇవాళ వీళ్ళు ఏదో తాత్కాలిక ఉపశమనం సస్పెన్షన్స్ లేకపోతే ఏలూరు దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో ఏఆర్కి వెళ్ళి తర్వాత వచ్చి వెనక్కి వచ్చి సస్పెన్షన్ అన్నది కేవలం తాత్కాలిక ఉపశమనం. నేను దీనన్నిటికన్నా ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పగలను. ప్రముఖ ఛానళ్ళు ఇవన్నీ ఇంతమంది ఈ జర్నలిస్టులు ఇంతమంది ఉన్న దగ్గర ఒకే ఒక కోలం నేను 11వ తారీఖున అనుకుంటాను ఒక సాక్షి ఛానల్లోనే ఒక చిన్న పేపర్లో కోలం చూశాను. హెవియస్ కార్పస్ వేసారు వాళ్ళ ఫ్యామిలీ అని. సరే, ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీ ప్రస్థానం పోలీస్ స్టేషన్లో, నేనైతే సీను వైట్ల రమేష్ వైట్ల ఎన్టీవీ ప్రతినిధిని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక ఇష్యూ జరిగిన దాన్ని ఎంత ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఎన్టీవీలో ప్రదర్శిస్తాడో చూడండి. అలాంటిది మీరు కూడా 99 ఛానల్లో చాలా ఉదంతాలు ఉన్నాయి. ఏది స్ట్రింగ్ ఆపరేషన్స్. నెంబర్ 2 ఏంటంటే పర్టికులర్ ఇష్యూస్ మీద ప్రజలకి చర్చనీయ అవసరాలు చేయడానికి. ఈసారి ఒక పోలీస్ వ్యవస్థ మెజరబుల్ ఫెయిల్యూర్ చూసాం కృష్ణలంక పోలీసులు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీడియా అన్నదాన్ని ఎక్కడా దీన్ని రాకుండా ఒక సోషల్ మీడియాలో దీన్ని పాపప్ అయిన తర్వాత ఈ రీసెంట్ పాస్ డెవలప్మెంట్ లోనే 9వ తారీఖు నాడు అతన్ని ఎప్పుడైతే మార్కాపురం నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారో తన మీద తదనంతర పరిణామంలో అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం. ఈ రోజు ఈ నాగరాజ్ అనే క్యారెక్టర్ గురించి కనుక ఆయన్ని చూస్తే ఆయన అంకుశంలో రామిరెడ్డిలో ఫీల్ అవుతూ ఇంతకన్నా ముందు ఒక మాదిగ సామాజిక వర్గానికి చేరిన కుర్రాడు ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టిన తీరికి అతను భయభ్రాంతులకు గురై సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. అతనిది 15 లక్షల నుంచి సెటిల్మెంట్ 50 లక్షలకు సెటిల్ అయింది. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, ఇందులో క్రానికల్ ఆర్డర్లో కనుక విషయాన్ని గమనిస్తే ఇది కూడా ఏమైనా సెటిల్మెంట్ దాకా వచ్చి ఆగి దాని రెప్రికేషన్స్ ఇవాళ పాపప్ అయ్యాయా అన్న కోణాన్ని ఒకసారి ఆలోచించండి. రెండోది, ఇందులో సీరియస్నెస్. ఆయన మాయ గారు ఎవరైతే ఉన్నారో అతను వంగవీటి రంగ గారి అనుచరుడు. అతనికి ఈ నేపథ్యాలన్నీ బాగా అవగాహన ఉంది. తర్వాత వాళ్ళ పిన్ని గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ హైకోర్టు అడ్వకేట్, ఆవిడకి కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది. గౌరవ డీజీపీ గారికి ఎప్పుడైతే హెవియస్ కార్పస్ కన్నా ముందు ఆవిడ అప్రోచ్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ హెవియస్ కార్పస్ చేశారు. ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఆర్డర్స్ లో చూసుకున్నప్పుడు డీజీపీ గారికి కూడా ఈ విషయం మీద అవగాహన ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యత. గౌరవ ఎమ్మెల్యే ఇవాళ పోలీస్ స్టేషన్ లో హెవియస్ కార్పస్ స్టేషన్ దగ్గర 2,50,000 మందికి ఉన్న గద్దె రామబాబు గారు నిన్న వెళ్ళినట్టుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. అదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో ఆయన కూడా వెళ్ళాడు. ఈయన ఒక స్థానిక ఎమ్మెల్యేగా కనీసం ఆ కుటుంబానికి సంఘీభావం ఇవ్వడం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా నిన్నటిదాకా? అట్లీస్ట్ ఇది ఒక దీనికన్నా ఒక 1 వీక్ బిఫోర్ నుంచి ఒక హ్యూజ్ డిబేటబుల్ టాపిక్ అవుతున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే గౌరవ పోలీస్ స్టేషన్స్ అలైన్ అయ్యి ఆయన బాధ్యత నిర్వర్తించడం లేదా? తర్వాత ఆ కుటుంబం చాలా క్లియర్ గా మా కిరణ్ చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ ముందు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారట. జనసేన పార్టీకి క్యాంపెయిన్ కూడా చేసాం మేమని చెప్పి ఇలా మావయ్య గారు చెప్పిన వీడియో అయితే దానికి సమాధానం వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే ఎంత కాదన్నా అతను ఇవాళ జన సైనికుడు. ఇవాళ మనకి గౌరవ న్యాయస్థానంలో దీని మీద హెవియస్ కార్పస్ కి వచ్చే అవుట్కమ్ కన్నా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సెనారియోలో ఒక లాకప్ డెత్ మరణం అన్నది సాధారణమైన విషయమైనా చాలా అసాధారణ విషయమైనా ఈ రోజు దాకా బాడీ గాయపోవడం అన్నది ఇండియన్ హిస్టరీలో ఎప్పటిదాకా జరగలేదు. కాబట్టి ఎవరైనా జరిగిందని చూపించమని. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ లో 3rd డిగ్రీ అప్లై చేయడం కానీ లేదంటే ఒక బ్రూటల్ చర్యకి కొన్నిసార్లు కొంతమంది ప్రాణాలు పోయాయి. కసబులాట వాడినే ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో గౌరవ న్యాయస్థానం పరంగా శిక్షించబడ్డాడే తప్ప పోలీస్ వ్యవస్థకి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ లేవు. తర్వాత రఘురామ కృష్ణరాజు గారి అంశంలో కూడా కస్టోడియల్ టార్చర్ అనే విషయంలో ఈ రోజు కూడా గౌరవ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, డిఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ కూడా పనిష్మెంట్ క్లాస్ అప్లై ఉంది. ఆ రోజున్న ప్రభుత్వం రక్షణకు వస్తుందన్న భ్రమ ఉండొచ్చేమో కానీ ఎక్కడొచ్చారు? ఈ సస్పెన్షన్ ఎవరైనా నిలువరించగలిగారా? సో ఇట్లాంటి పరిణామాలన్నీ సంతరించుకున్నప్పుడు ఈవెన్ నక్సలైట్లు ఆపరేషన్ కగార్లాడ్ దగ్గర కూడా నక్సలైట్ ప్రాణాలు పోయినప్పుడు కూడా పోస్ట్ మార్టంలో చేయకముందు వాళ్ళ బాడీ ఐడెంటిఫికేషన్స్ అయ్యి పోస్ట్ మార్టంలో అయిన తర్వాత ఫ్యామిలీకి అప్పగించి పోలీస్ డిపార్ట్మెంట్ దహన సంస్కారాలు కూడా చేసిన నేపథ్యాలు కళ్ళ ముందు కనబడుతుంటే ఈ ఆపరేషన్ కగార్ కన్నా ముందు అంటే గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయానికి ప్రాణం తీయొచ్చు అన్న డెసిషన్ కి ఇవాళ ఎవరి దగ్గర నుంచి అప్రాక్షన్స్ లేవు కదా. మహా అయితే మానవ హక్కుల సంఘాలలో 4-5 నిరసన కార్యక్రమాలు తప్ప దేశవ్యాప్తంగా దాని మీద ఏమైనా నక్సలైట్ నిర్మూలిత ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడైనా ఉందా? ఇక్కడ దిశా చట్టం అమలు కాక మునుపు గౌరవ సమైక్య రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కానీ తదనంతర పరిణామాల్లో కేసీఆర్ గారు కానీ సజ్జనార్ గారు త్రూగా 2 ఎన్కౌంటర్లు ప్రజాబాహుళ్యంలో ఎక్కడైనా వ్యతిరేకత వచ్చిందా? ఇవాళ ఇతని మీద ఒక ఫోక్స్ చట్టం ఇంకో కేసు అని 2 విషయాలని అట్రిబ్యూట్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారు పెట్టిన ప్రెస్ మీట్ లో హార్డ్లీ 3 కేసెస్ అనుకుంటున్నాడు ఎస్టాబ్లిష్ చేశారు. నా దృష్టిలో నేను వ్యవస్థను గౌరవిస్తాను సార్. వర్స్ట్ కేసులో అతను బతికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 29న గౌరవ న్యాయస్థానం ఊరుకోదు, తోలు తీసేస్తుంది వీళ్ళకి. నాకు తెలిసి డీజీపీ గారిని కూడా అక్కడ నిలబెట్టిన నేను ఆశ్చర్యపడను. అండ్ ఎంటైర్ ఎస్పీ స్థాయి నుంచి
ఏసీపీ స్థాయి వీళ్ళందరికీ కూడా హ్యూజ్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ రీసెంట్ తమిళనాడు ఎగ్జాంపుల్ ఈజ్ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎవరో అంబటి రాంబాబు గారు ఒక వీడియోలో చచ్చిపోయింది గోర్లు పీకేశారని చెప్పిన తర్వాత దే ఆర్ గెటింగ్ హ్యూజ్ మొబైలింగ్ ఫ్రమ్ ఆల్ వేరియస్ ఎండ్స్. ఇవాళ ప్రభుత్వ బాధ్యత. ఇవాళ నేను ఇందాక దిశా చట్టం విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న సమన్వయ నిర్ణయం ఎన్కౌంటర్స్. ఇవాళ ఇది ఎన్కౌంటర్ కాదు, లాకప్ డెత్. లాకప్ డెత్ కి పోలీస్ వ్యవస్థ ఎంతవరకు పనిచేస్తుంది అన్న దాని మీద ప్రశ్నని సమాధానం ఇవ్వవలసిన బాధ్యత గౌరవ డిపార్ట్మెంట్ మీద కన్నా గౌరవ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్, ఈ పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయం మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. హోమ్ మినిస్టర్ దగ్గర మాకు కేవలం హోమ్ మినిస్టరే ఉన్నారు. సో ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమంత్రి గారి ప్రతిస్పందన మనం చూసాం. యాజ్ సూన్ యాజ్ ఈ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ సింగపూర్ నుంచి రాగానే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో సస్పెన్షన్ జూరే. దీనికన్నా ముందు ప్రొయాక్టివ్నెస్ గౌరవ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ ఉంది? ఇవాళ దీంట్లో పర్యవచనాలు చూడండి. నాకు తెలిసి నాకు తక్కువ నాలెడ్జ్ ఉంది అనుకుంటాను. సిఏ నెక్స్ట్ ప్రమోషన్ ఏసీపీ ఉంటుంది. మీకు తెలిస్తే చెప్పండి. ఏసీపీ స్థాయితో ఎంక్వైరీ ఏంటండి? ఈ మేబీ ఆ డైరెక్ట్ రిక్రూట్ ఎస్పీ కింద వచ్చి ఏసీపీ కింద డెప్యుటేషన్ రావచ్చు. కానీ ఇవాళ నేను చెప్తుంది ఏంటంటే కన్ఫర్డ్ ఐఏఎస్లు ఈ కన్ఫర్డ్ ఏసీపీ ప్రాసెస్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఏసీపీ ఉన్నప్పుడు ఏసీపీ స్థాయి అధికారి కాకుండా దీన్ని ఒక గౌరవ ఎస్పీ గారు ఐజీ గారి స్థాయిలో డీసీపీ స్థాయిలో దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ కావాలి. దీని మీద వచ్చే అవుట్కమ్ ఇవాళ ఖచ్చితంగా అది అష్టదిగ్బంధం నేపథ్యంలోనే ఉండాలి. ఎందుకంటే ఎస్పీ గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు వీళ్ళు ఎవరి పర్వ్యూలోను సిఏ గారు ఈ విధమైన దాష్టికమైన చర్య తీసుకోవడానికి వాళ్ళ కన్సెన్సస్ లేవు అంటే మాత్రం నేనైతే నాట్ యాక్సెప్టబుల్. ఒకవేళ ఈ జరిగిన పరిణామాన్ని కూడా వాళ్ళ దౌర్భాగ్యం చూడండి. ఆ కాల్చేసింది అంటే సోషల్ మీడియాలో అన్ని దగ్గర మాధ్యమాలు వస్తుంది, కాల్చింది బూడిది కూడా ఇవ్వలేని నిస్సాయ స్థితి. ఎందుకంటే 2 హ్యూజ్ రైన్స్ పడ్డాయి, దాంట్లో మొత్తం అంతా కొట్టుకుపోయింది. ఆ కృష్ణలంక దగ్గర చాలా మంది చూసి ఉంటారు శ్మశాన వాటికి ఎట్లా ఉంటాయి. సో ఈ నాగరాజు విషయం కాదు, అది జరిగి ఉంటుంది అంటారా? ఇప్పుడు మనం సోషల్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కవర్ చేయలేదు, ఎవరు తెలివితే అట్లా వాడారు. ఏంటి దేనికి నవ్వుతున్నావు విజయ్? ఒక్క నిమిషం ఆగండి. ఆ విజయ్కి ఇచ్చే ముందు నేను ఇంకొక సబ్మిషన్ ఇస్తాను. ఇతను ట్రాక్ రికార్డ్ కనుక చూస్తానండి, అతను నైట్ పికెటింగ్ ఈ గంజాయి తాగిన వాళ్ళని ఎంటపెట్టి తనడం, కర్రపెట్టి కొట్టడం ఇవన్నీ చేసే దగ్గర ఆ బ్రిడ్జ్ మించి ఒక అతను కృష్ణానదిలో పడిపోయాడు. మేబీ అనాథ లేదా బెచ్చగాడు ఎవడే అవ్వచ్చు, ఆ గంజాయి బ్యాచ్ దాన్ని. సో ఇట్లాంటివి 3 కాన్సిక్వెన్సెస్ ని మీరు క్రానికల్ ఆర్డర్ లో పెట్టి చూస్తే, ఒకటి సెటిల్మెంట్ ప్రాస్పెక్ట్, ఇవాళ దాకా అది పాప పోలే, సూసైడ్, అది సూసైడ్ విత్ నోట్, ఇప్పుడు మరణవాంగ్మూలం ఇచ్చి చచ్చిపోయాడు కుర్రాడు. ఇది కూడా డిబేటబుల్ టాపిక్ కాలేదంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఎలా నవ్వుతున్నాడో నాకు అర్థం కాదు. ఏంటి విజయ్ జగన్ గారు ఏ రకంగా అయితే ప్రెస్ మీట్ పెట్టి చాలా చిన్న పిల్లవాడు, ఇతను తెలుసో తెలియకో తప్పులు చేశాడు, ఆయన మీద ఇప్పుడు చెప్తాడు కదా ప్రసాద్ గారు 3 కేసులే అంట. ఏం సార్ ఇంత పెద్ద రాజకీయ విశ్లేషకులు మీరు ఆయన గురించి తెలియకుండానే ప్రెస్ ఇక్కడ డిబేట్కి వచ్చారా సార్? 2012లో అతను నేర చరిత్ర ప్రారంభమైంది సార్. పిల్లా సాయి అనే వ్యక్తి 2012లో మాచవరం పోలీస్ స్టేషన్ లో 106 ఐపీసీ సెక్షన్ కింద ఫస్ట్ కేసు నమోదైంది. తర్వాత 2015 నుంచి కృష్ణలంకలో అతని నేర సామ్రాజ్యం, నేర కార్యకలాపాలు స్టార్ట్ అయ్యి హత్యా ప్రయత్నం, దోపిడీలు, ఎక్స్టార్షన్, రకరకాల అత్యాచారాలు సార్. ఒక మైనిక పోక్సో కేసు, ఇలా సార్ గంజాయి అమ్మకము, ఇలాంటి రకరకాల సార్ ఈ దేశంలో అత్యంత తీవ్రమైన సెక్షన్లు ఏమైనా ఉన్నాయో ఆ సెక్షన్లు అన్నిటి కింద అతని మీద కేసు నమోదైతే ఆయన చిన్న పిల్లవాడు తెలుసో తెలియకో చేశాడని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు 3 కేసులే, వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ చిన్నమ్మ చెప్పింది అని ఆయన మాట్లాడడం సార్ ఏ రకంగా న్యాయం? ఇది నవ్వుగా ఏమొస్తారు సార్? ఉండండి సార్, మీ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ చెప్తా, దయచేసి వినండి సార్. నేను అంటున్నా, నిజంగా పోలీసు వారు, నిజంగా సిఏ నాగరాజు గారు లేకపోతే ఆయన కింద స్టాఫ్ ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మీరన్నట్టు ఇంకా ప్రూవ్ కాదా, మీరన్నట్టు ఆయన టార్చర్ పెట్టి, ఇబ్బంది పెట్టి, చంపి బూడిద చేసి అక్కడెక్కడో ఒక కృష్ణానదిలో కలిపి ఉంటే తప్పే, పోలీసులు తప్పే కాదట. పోలీసులు ఏమైనా శిక్ష విధించాల్సిందే. కానీ ఇప్పుడే వర్మ గారు అడిగారు, అది జరిగి ఉంటుందా, నిజంగా అది చేసి ఉంటారా, దీనికి సాక్ష్యాలు ఏంటి? దయచేసి మీరు ఆలోచించాలి సార్. ఆయన ఏదో కేఎస్ ప్రసాద్ గారేదో సాయి కృష్ణ పక్కనే ఉండి ఒక వీడియో కెమెరా పట్టుకుని పూర్తిగా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, మార్కాపురం నుంచి విజయవాడకి వెళ్ళాడా, విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా, పోలీస్ స్టేషన్ ఎలా కొట్టారు సార్? వినండి సార్, ఎలా కొట్టారు, ఎలా ఆయన కాల్ చేశారు, ఎలా పూర్తి చేశారు, అది ఏదో పక్కనే ఉండి వీడియో కెమెరా పెట్టినట్టు చెప్పే తీరును చూస్తే సార్ ఏమన్నా సార్
అంటే ప్రభుత్వం అంటే చులకన? ఆయన అవన్నీ అనలేదండి. చంద్రబాబు నాయుడు వచ్చి గారి మీద, సార్ నేను మీ గురించి అంటున్నా, కాదండి, ప్రచారం చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మితి పోయారనే సార్. దీంట్లో కాపు కులానికి ఏం సంబంధం సార్? అంటే ఒక కాపు కుల వ్యక్తి ఇన్ని తప్పులు చేసి నిజంగా ఏదైనా జరిగితే అంటే ఆ పవన్ కళ్యాణ్ మీద దుమ్మితి పోస్తారా? అంటే కాపు కులం వ్యక్తి అయితే తప్పులన్నీ ఒప్పైపోతాయా? కాపు కులం వ్యక్తి అయితే ఏమైనా చేయొచ్చా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చట్టాలు లేవా? అందరూ సమానంగా చట్టాలు పొందరా? ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? సార్ అసలు కులాన్ని ఆపాదించి చేయాల్సిన అవసరం ఏముంది వైసీపీ వారికి? ఏ రకంగా మీరు కులాన్ని ముందు పెడుతున్నారు సార్? ఒక క్రిమినల్ కావచ్చు, లేదంటే ఎవరైనా తప్పు చేసిన వారు కావచ్చు, దాని తీవ్రతను బట్టి మనం మాట్లాడాల్సిన పరిస్థితుల్లో అతను కాపు కులానికి చెందినవాడు, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, ఆయన జనసైనికంట సార్. ఇన్ని కేసులు 22 కేసుల్లో ఒక వ్యక్తిని జనసేన పార్టీలో స్థానం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? లేదంటే కింద స్థాయి జనసేన ఒక సభ్యత్వం తీసుకుంటారా? లేదంటే అతని పార్టీలో చేర్చుకుంటారా? సారి వారి మేనమామ మచిలీపట్నంలో అక్కడ జనసేన పార్టీకి పనిచేశాడు అంటే పిల్లా సాయి కూడా విజయవాడలో పనిచేసినట్టేనా సార్? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకవేళ నిజంగా కూడా అతనికి సభ్యత్వం ఉంటే అంటే పవన్ కళ్యాణ్ గారు గంటగడతారా? అంటే కాపు కులంలో ఎవరికి ఏం జరిగినా, ఎవరు తప్పు చేసి జైలుకి వెళ్ళినా, ఎవరు తప్పు చేసి ఇబ్బంది పడినా అదంతా కూడా జనసేన పార్టీకు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి గంటగడతారా? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం సార్? ఆయన పార్టీ పెట్టింది ఇలాంటి వాళ్ళని రక్షించడానికా? ఆయన పార్టీ పెట్టింది ప్రజల కోసం కదా, ప్రజలకు సేవ చేయడం కోసం కదా సార్. నేనంటున్నా సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు సార్. నేనంటున్నా ఒకప్పుడు సుధాకర్ అనే వ్యక్తి దళితుడిని హింసించి అతన్ని చంపినప్పుడు పోలీసులు ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న లేరా? వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాల్సిన అవసరం లేదా సార్? అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి ఒక దళిత మహిళను దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆ రోజు ఆ పాప వాళ్ళ అమ్మకు అమ్మ ఈయన గుర్తు రాలేదా సార్? అట్లాగే రకరకాలుగా బీసీ నాయకుడైన చంద్రయ్య గొంతు కోసి చంపితే ఆ చంద్రయ్య అమ్మగారు ఆ రోజు జగన్మోహన్ గారు గుర్తు రాలేదా సార్? ఇలా ఎన్నో దృష్టాంతాలు. అంటే వీళ్ళందరికీ దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు చేసే చరిత్ర లేదనా? అంటే మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే, ఎవరైనా పరామర్శించాలంటే వాళ్ళు దోపిడీ చేసి ఉండాలా, దొమ్మిలు చేసి ఉండాలా, హత్యలు చేసి ఉండాలా, మానవంగా చేసి ఉండాలా, ఆఖరికి గంజాయి కూడా ఉండాలా. అటువంటి పరిస్థితిలో మాత్రమే మీరు పరామర్శిస్తారు సార్. నేనంటున్నా ఇక్కడ కుట్రకోణం దాగుంది సార్. ఇది సిఐ నాగరాజు మీద కుట్ర కాదు ఇది సార్. సిపి సస్పెండ్ చేశారు కాదు, ఎందుకు సస్పెండ్ చేశారు సార్? నేనంటున్నా ఎవరి మీదైనా ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అధికారిని వీఆర్ చూపుతారు సార్. రెండో మాట, సిఏ నాగరాజు తప్పు చేయలేదని మీరు భావిస్తున్నారా? సిఏ నాగరాజు పాత్ర లేదని ఇప్పటికైతే సార్ తప్పు చేశాడా తప్పు చేయలేదో మరి ఎవరికి కావాలి? కాదు, దానికి కూడా రీజన్ ఉండాలి కదా. ఎవరికి కావాలి? సిఏ నాగరాజు మీద ఏమైనా గొడవలు ఉన్నాయి ఎంత ముందు సార్? నేనదే అంటున్నా, తప్పు చేశారో చేయలేదు మాకు తెలీదు, మీకు తెలీదు. అట్లాగే అతని మీద మీరు ఏమంటున్నారు? అతని మీద కావాలని చేశారంటున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు ఏ అధికారి మీదైనా వారిని విఆర్కి పంపడం, లేదంటే ముందు జరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వారు ప్రభావితం చేస్తారేమోనని వారిని సస్పెండ్ చేయడం అనేది ప్రభుత్వం చేసే పని. అది కాబట్టి ఇంకొక మీడియా సిఏ నాగరాజు వల్ల నేను ఇలా చనిపోతున్నానని ఇంకో వీడియో పెట్టారు కదా, అదేంటి? క్రాంతి కుమార్ అనే వ్యక్తి చనిపోయింది ఎప్పుడు సార్? నెలైన చనిపోయింది. అంటే ఆయన సెల్ ఫోన్ అంట ఇంతవరకు వాళ్ళ ఫాదర్ చూడలేదంట. 20 రోజుల తర్వాత అంటే వీళ్ళు మీటింగ్లు పెట్టుకొని రకరకాలుగా యాత్రలు చేసుకొని రకరకాల పనులు చేసుకొని ఎప్పుడో 20 రోజుల తర్వాత ఆయన గుర్తొచ్చిందంట. ఎక్కడుంది మన అబ్బాయి ఫోన్ అని వెతికాడట. ఆ వెతికితే దాంట్లో వీడియో కనబడిందంట. అంటే సార్ అంతవరకు క్రాంతి కుమార్ అనే వ్యక్తి చాలా చెడ్డ వ్యక్తి. ఈ వీడియో కనపడంగానే మంచివాడైపోయాడు సార్. నేనంటున్నా, ఏ రోజైతే అతను ఆత్మహత్య చేసుకున్నాడు, ఏ రోజైతే సిఏ నాగరాజు గారు పిలుస్తున్నారు నన్ను, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు భయం వేస్తుందని ఆత్మహత్య చేస్తున్నాడు, ఆ రోజు వారు పోలీస్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదా సార్? సార్ ఆయన మామూలు వ్యక్తి కాదు, వారి తండ్రి ఒక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి వారి సంఘం నాయకులతోనో లేదంటే రకరకాల వ్యక్తులతో పోయి పోలీస్ స్టేషన్ లోనో లేదంటే సిపి గారికో లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికో ఆయన పిటిషన్ పెట్టాల్సిన అవసరం లేదా సార్? లేదంటే కోర్టు పోవాల్సిన అవసరం లేదా సార్? ఎప్పుడైతే పిల్లా సాయికి సంబంధించిన ఇష్యూ బయటకు వచ్చిందో ఆ తర్వాత మాత్రమే క్రాంతి కుమార్ వీడియో బయటకు వచ్చింది. అంటే క్రాంతి కుమార్ వాళ్ళ తండ్రికి క్లియర్ గా తెలుసు, నా కొడుకు తప్పు చేస్తున్నాడు, నా కొడుకు మీద కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి, మా వాడిని ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. దానికి గానే సిఐ నాగరాజు అతన్ని మరీ పిలుస్తున్నారు.
పిలుస్తున్నాడు, స్టేషన్కి రమ్మంటున్నాడు అనే విషయం తెలుసు. సార్ స్టేషన్కి రమ్మన్నంత మాత్రాన ఏమైనా చేస్తారనా, కొడతారనా, ఏమైనా ఇబ్బంది పెడతారనా, లేకపోతే ప్రసాద్ గారు చెప్పినట్టు కాల్ చేస్తారనా, పూర్తి చేస్తారనా? సార్ అన్ని స్టేషన్లు ఇలాగే జరుగుతున్నాయా? సార్ నేను అంటున్నా, మనం ఏం తప్పు చేయనప్పుడు ఒక సిఐ పిలిచినప్పుడు ఓకే. ఒక స్టేషన్ పోవడంలో తప్పేముంది? ఓకే, శేఖర్. సార్ ఈరోజు క్రాంతికుమార్ గారు సరే చర్చిద్దాం, ఒక్క నిమిషం వెయిట్ ఆయన చేయండి. సిఐ పిలిచినప్పుడు కోర్టు, సార్ సిఐ పిలిచినప్పుడు స్టేషన్ పోవడానికి తప్పేముంది? ఎందుకు భయపడుతున్నారు? రెండోసారి రౌండ్ అయిపోయింది. ఓకే. రెండో రోజుకి భయపడి నేను వెళ్తే మళ్ళీ కుమ్మేస్తాడని భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సార్ అదే సార్ అంటున్నా, కేఎస్ ప్రసాద్ తెలిసినంతగా పోలీసుల గురించి చట్టాల గురించి నాకు తెలియవు. సరే. కేఎస్ ప్రసాద్ గారికి సరే ఓకే ఒక్క నిమిషం విజయ్ సరే ఎవరి వేషనాలు చెప్తారు.